హత్య చేసిందే కాక ఆ హత్య బయటపడకుండా ఉండాలని శవాన్ని కూడా మాయం చేయబోయింది ఓ మహిళ. బీహార్ ముజఫర్పూర్ లోని సికిందర్పూర్ నగర్ లో ఉంటున్నాడు 30 ఏళ్ల రాకేష్. ఇతని భార్య రాధా. ఈ రాకేష్ అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి సుభాష్ అనే ఓ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. రాకేష్ గురించిన అన్ని విషయాలు ఈ సుభాష్ కి తెలుసు. అలాగే రాకేష్ అక్రమ మద్యం బిజినెస్ కూడా. ఇది ఇలా ఉండగా రాకేష్ అక్రమంగా మద్యాన్ని చిన్న చిన్న వ్యాపారులకు అమ్ముతున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు రాకేష్ పై నిఘా పెట్టారు. అకారిఘాట్, బాలాఘాట్, సికిందర్పూర్ ప్రాంతాలలో రాకేష్ అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో రాకేష్ ని పట్టుకునే వేట మొదలు పెట్టారు పోలీసులు. అయితే ఓ పక్క పోలీసులు తనని వెతుకుతున్నారని తెలిసి కూడా రాకేష్ తన వ్యాపారాన్ని మానలేదు. అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తూ చాలా డబ్బు సంపాదించి చాలా చోట్ల స్థలాలు కొన్నాడు. అయితే టైం ఎప్పుడూ ఒకరికే అనుకూలంగా ఉండదు కదా. ఓసారి ఈ రాకేష్ కాలం కలిసి రాలేదు. అతను తన స్థలంలోనే మద్యాన్ని సీక్రెట్ గా దాచినట్లు పోలీసులకు తెలిసి ఆ స్థలం దగ్గరికి వెళ్లి స్వాదా చేయగా వారికి అక్కడ మద్యం దొరికింది. సాక్ష్యాలతో సహా రాకేష్ తొలగిపోవటంతో అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని వలేసి మొత్తానికి పట్టుకుని జైల్లో పడేశారు. అయితే తను జైలు జీవితం గడుపుతున్న టైంలో తన భార్య రాధా బాగోగులు చూసుకోమని తన ఫ్రెండ్ సుభాష్ కు చెప్పాడు. అప్పటికే ఇద్దరు ఫ్రెండ్స్ కావటం చాలా సార్లు రాకేష్ కోసం ఈ సుభాష్ అతని ఇంటికి వెళ్లాడు. అప్పుడు రాకేష్ భార్య రాధాతో తనకు పరిచయం ఉంది. అందుకే రాకేష్ తన భార్య బాగోగులు చూసుకోమని సుభాష్ కి చెప్పాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, ఈ టైంలో నువ్వే నన్ను ఆదుకోవాలి. నా భార్య ఒక్కతే ఉంది, నువ్వు వెళ్లి ఆమె బాగోగులు చూసుకో అని చెప్పటంతో సరే అంటూ సుభాష్ రాకేష్ ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న రాధ దగ్గరికి వెళ్లి విషయం మొత్తం చెప్పాడు. రాకేష్ జైలు నుండి బయటకు వచ్చేదాకా నీ బాగోగులన్నీ నేనే చూసుకుంటా. స్వయంగా రాకేష్ నే నీ మంచి చెడులన్నీ చూసుకోమని నాకు చెప్పాడు అంటూ నీకు ఏ టైంలో అయినా నేను అవైలబుల్ గా ఉంటా. నీ ఇష్టం వచ్చినట్లు నన్ను యూజ్ చేసుకోవచ్చని ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్ రాధకు బాగా నచ్చింది. అందుకే భర్త లేని టైంలో గ్యాప్ రాకుండా సుభాష్ ని లైన్ లో పెట్టింది. రాధ కళ్ళల్లో కామాన్ని, ఆమె మనసులో కోరికను గ్రహించిన సుభాష్ కూడా నా రూట్ క్లియర్ గానే ఉంది, నువ్వు రావటమే ఆలస్యం అన్నాడు. దీంతో చిలరెగపోయింది రాధ. భర్త ఫ్రెండ్ తో ఎఫైర్ పెట్టుకున్నానన్న ఆలోచన ఇటు రాధకు లేదు. తనని నమ్మి తన భార్య బాగోగులు చూసుకోమంటే ఏకంగా ఫ్రెండ్ భార్యనే లాక్కున్నానన్న ఆలోచన సుభాష్ కి లేదు. ఇద్దరిని కామం కాటేసింది మరి. అందుకే పట్టిన కామపు కొవ్వుని ఇద్దరు కరిగించే పనిలో పడ్డారు. ఈ ఇద్దరికి రాకేష్ జైల్లో ఉన్నాడన్న ఆలోచన కూడా రాలేదు. కొన్నాళ్ళకి ఆ విషయాన్ని కూడా మర్చిపోయారిద్దరు. జంటగా ఒకటైపోయి ప్రేమలోకంలోకి వెళ్లిపోయారు. అయితే అలా వెళ్లిపోయిన వారికి రాకేష్ బెయిలుపై బయటకు వచ్చి తన ఇంటికి వచ్చిన విషయం కూడా ఇద్దరికి తెలియలేదు. ఇద్దరు శృంగారం అనే సబ్జెక్టు పై సీరియస్ గా డిస్కస్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే ఇవేవీ తెలియని రాకేష్ ఇంటికొచ్చి చూసేసరికి తన భార్య తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఉండటం చూసి షాక్ అయ్యాడు. నా భార్య బాగోగులు చూసుకోమంటే నువ్వు ఇంతలా నేను లేని లోటు కూడా పక్కనే పడుకుని తీరుస్తున్నావా అంటూ సుభాష్ ని తిట్టాడు. కొంతకాలం నేను పక్కన లేకపోతే ఆ ప్లేస్ లోకి మరో మగాన్ని తెచ్చుకుంటావా అంటూ భార్యకు దేహశుద్ధి చేశాడు. మళ్ళీ మీ ఇద్దరు కలిశారంటే ఇద్దరిలో ఒక్కరినే మిగులుస్తానని ఇద్దరిని బెదిరించాడు. అయితే తన బెదిరింపుతో ఇద్దరు సైలెంట్ గా ఉండిపోతారులే అనుకొని మధ్యలో ఆపేసిన తన అక్రమ మద్యం బిజినెస్ ని మళ్లీ స్టార్ట్ చేశాడు. అయితే మళ్లీ ఆ విషయం కొన్నాటికి పోలీసులకు తెలిసింది. దీంతో మళ్లీ తనని పట్టుకోవాలని పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిసి వాళ్ళకి దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు రాకేష్. సీరియస్ గా ఓ చోట దాక్కొని తన బిజినెస్ చేస్తూ అప్పుడప్పుడు భార్య దగ్గరికి వచ్చి వెళ్లేవాడు. అయితే ఇది కూడా భార్య రాధాకు అడ్వాంటేజ్ అయింది. భర్త ఎక్కువగా పోలీసులకు దొరకకుండా దాక్కోవటంతో ఆ టైం సద్వినియోగం చేసుకోవాలని మళ్లీ ప్రియుడితో కలిసి ఉండటం మొదలుపెట్టింది. అయితే ఆ విషయం మళ్లీ భర్తకు తెలిసింది. దీంతో ఇక దాపరికాలెందుకు, నాకు నీకన్నా నా ప్రియుడే ముఖ్యం, అందుకే అతని దగ్గరకే వెళ్లిపోతున్నా అని రాకేష్ ని వదిలేసి సుభాష్ దగ్గరకు వెళ్లిపోయింది రాధ. అయితే రాధ వెళ్లిపోయినా రాకేష్ వదలలేదు. వెళ్లి మళ్లీ భార్యను తన ఇంటికి తెచ్చుకున్నాడు. అలా మరి కొంతకాలం గడిచిపోయింది. మరోసారి రాకేష్ పోలీసులకు దొరికాడు. దీంతో మళ్లీ జైలు జీవితంలోకి వెళ్లిపోయాడు. కొంతకాలానికి బెయిలుపై బయటకు వచ్చాడు. రాగానే మళ్లీ పాత కథనే కళ్ల ముందు కనిపించింది అతనికి. అంతకు ముందు వరకు భార్య ఎఫైర్ తనకొక్కడికే తెలుసు. కానీ తను జైలుకి వెళ్లొచ్చిన గ్యాప్ లో భార్య భాగోతం తన సోదరుడికి, బంధువులందరికీ తెలిసిపోయింది. రాధ ప్రియుడితో పబ్లిక్ గా తిరుగుతూ ఉండటంతో ఆ విషయం అందరికీ తెలిసింది. దీంతో సోదరుడు, బంధువులంతా రాకేష్ ని సంప్రదించారు. నీ భార్యని కంట్రోల్లో పెట్టుకో, పరువు పోతుందని హెచ్చరించారు. రాధా పురాణం మొత్తం తెలిసి ఈసారి భార్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు రాకేష్. అయితే ఆ వార్నింగ్ తో రాధ మరింత రూపాంతరం చెంది ఏకంగా ప్రియుడి కోసం పతినే పైకి పంపాలి అనుకుంది. అయితే అందుకు తన చెల్లెలు కృష్ణప్రియ ఆమె భర్తని సంప్రదించింది. ప్రియుడికి కూడా విషయం చెప్పి హత్య చేయడానికి ప్రిపేర్ కమ్మంది. అందరూ మేం రెడీ అన్నారు. దీంతో భర్తకు స్పాట్ పెట్టింది రాధ. ఆ రోజు కావాలనే భర్తతో ఫుల్ గా తాగించింది. అలా తాగిన రాకేష్ మత్తులోకి వెళ్లిపోయాడు. దీంతో అందరినీ అలర్ట్ చేసింది రాధ. దీంతో అందరూ రాకేష్ పడుకున్న గదిలోకి వెళ్లారు.
మత్తుగా ఉన్న రాకేష్ చుట్టూ చేరి అతని పీక కోసేసి రాకేష్ ని చంపేశారు. ఆ తర్వాత శవాన్ని ఏం చేయాలా అని ఆలోచించి ఫైనల్ గా రాకేష్ శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసేసి వాటిని రసాయనాలలో వేసి కరిగించేసి రాకేష్ శవాన్ని సాక్ష్యాలను మాయం చేయాలి అనుకున్నారు. తమ ప్లాన్ లో భాగంగానే అందరూ కలిసి రాకేష్ శవాన్ని కుదిరినన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికారు. ఎందుకంటే ఆ ముక్కలన్నింటినీ రసాయనాలలో పడేసి కరిగించేసి రాకేష్ శవాన్ని సాక్ష్యాలను నాశనం చేయాలన్నది వారి ప్లాన్. అందుకే ఒక్కొక్కరు ఒక్కో సైంటిస్ట్ లా ఫీల్ అయిపోతూ ఆఫ్ నాలెడ్జ్ తో తోచినట్లు చేతికి దొరికినన్ని కెమికల్స్ అన్నింటినీ ఒకదానిలో మిక్స్ చేశారు. ఆ తర్వాత ఇంటి కిటికీలన్నీ వేసేశారు. తలుపులన్నింటినీ హత్యకు ముందే గడియపెట్టారు. అయితే కిచెన్ లో ఉన్న ఓ కిటికీ తెరిచే ఉండటంతో ఎందుకైనా మంచిది తమ ప్రయోగం ఎవరికీ తెలియకుండా ఉంటే మంచిదని ఆ కిటికీని బెడ్రూమ్ లో తెరిచి ఉన్న మరో కిటికీని క్లోజ్ చేశారు. ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో ఎక్కడా బయట నుండి గాలి లోపలికి రాకుండా ఉండేలా గ్యాప్ లేకుండా అన్ని క్లోజ్ చేసేశారు. తర్వాత తాము నరికిన ముక్కలన్నీ ఒక్కొక్కటిగా ఆ రసాయనాలలో వేశారు. అన్నింటినీ అలా వేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న సైంటిస్టులా అందరూ రాకేష్ శరీర భాగాలు కరిగిపోతాయా లేదా అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో డూమ్ అంటూ పెద్ద శబ్దం వచ్చి ఆ ఇల్లంతా పేలిపోయి రసాయనం మొత్తం ఆ ఇల్లంతా పడిపోయింది. దానితో పాటే రాకేష్ శరీర భాగాలు కూడా ఆ ఇల్లంతా ఎగిరిపడ్డాయి. ఆ శబ్దానికి చుట్టుపక్కల వారంతా ఉలిక్కి పడ్డారు. బాంబు పేలిన శబ్దంలా అంత శబ్దం రావటంతో ఆ శబ్దం రాకేష్ ఫ్లాట్ నుండే వచ్చిందని స్థానికులంతా ఆ ఇంటికి చేరుకునేసరికి లోపల రాధ, ఆమె చెల్లి, భర్త సుభాష్ కనిపించారు. ఇల్లంతా చిందరవందరైన సామాన్లతో పొగతో నిండిపోయింది. పైగా వారికి మాంసపు ముక్కలు కనిపించడంతో అనుమానం వచ్చి ఆ నలుగురు కలిసి ఏదో చేయకూడని పని చేశారని ఆ నలుగురు పారిపోకుండా అక్కడే ఉంచి విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు సీన్ లోకి వచ్చారు. ఆ ఇంట్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మాంసపు ముక్కలను చూశారు. అవన్నీ మనిషివిగా గుర్తించి అసలేం జరిగిందో చెప్పమని ఆ నలుగురిని విచారించగా ఆ శవం రాకేష్ దే అని తేలింది. విచారణలో తాము నలుగురం కలిసే రాకేష్ ని చంపి శవాన్ని ముక్కలుగా చేసి వాటిని రసాయనాలలో కరిగించాలని ఇలా చేశామని, అయితే తమ ప్రయోగంలో రసాయనాలు కలపటంలో ఎక్కువ తక్కువలు కావటంతో అవి వికటించి ఇలా పేలిపోయిందన్నారు. అసలు రాకేష్ ని ఎందుకు చంపాలి అనుకున్నారు అని అడిగితే రాధ తనకు సుభాష్ తో ఉన్న ఎఫైర్ మొత్తం చెప్పింది. తమ ఎఫైర్ ని రాకేష్ వ్యతిరేకించాడని, అందుకే అతన్ని పైకి పంపి అతని పేరు మీద ఉన్న ఆస్తితో నేను నా ప్రియుడితో సెటిల్ అయిపోవాలన్న ఉద్దేశంతోనే ఇదంతా ప్లాన్ చేశారంది. నేరం ఒప్పుకోవటంతో ఆ నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. అలా రాధ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని ట్రై చేసి లాస్ట్ మినిట్ లో పోలీసులకు దొరికిపోయింది. రాధ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.